మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభునామాన్ని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన కృపచేత, తన ప్రేమ చేత మనల్ని కాచి కాపాడి మళ్ళీ మరొక అంశాన్ని నేను మీ దగ్గరికి తీసుకురావాలని ఇలాగా మీతోటి పంచుకోవాలని ప్రభు యొక్క మాటలు నేను మీతోటి ఆ విలువైన మాటలు మనం అందరం పంచుకుని ప్రభులో మనం అందరం కూడా కొనసాగాలని మరొకసారి నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అలాగే ఈ విలువైన మాటలు మన ఆత్మీయమైన స్థితికి, అలాగే అన్ని విధాలుగా దేవుడు తన కృపచేత, తన ప్రేమ చేత మనకి తోడు నీడై ఉండేలాగా కొన్ని నిమిషాలు ప్రభు నామాన్ని బట్టి ఈ విలువైన మాటలు మనము ముందుకు తీసుకుని వెళ్దాం. తెస్సలోనిక రాసిన పత్రికలో ఈ పత్రికను మనము అపోస్తలుడైన పౌలు గారు రాశారు. దీని యొక్క పరిచయంగా మనం ముందు చూసుకున్నట్లయితే 1వ అధ్యాయము 1వ వచనం పరిచయంగా మనం తీసుకోవాలి. దీన్ని కృతజ్ఞత మరియు స్తుతి అన్నది 1వ అధ్యాయం నుంచి అదే 2వ వచనం కానించి 3వ అధ్యాయం 13వ వచనం వరకు కూడా అపోస్తలుడైన పౌలు గారు కృతజ్ఞత మరియు స్తుతి అంటే దేవుని మహిమపరచటము అన్న అంశం గురించి ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. 4వ అధ్యాయము 1 నుంచి 1వ వచనం నుంచి 12 వరకు కూడా క్రైస్తవుగా పిలువబడుతున్న మనం, బాప్తిసం పొందిన మనము క్రీస్తులో ఎలా నడుచుకోవాలో అన్నది ఒక హెచ్చరిక మాటలు మనము ఇక్కడ 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు చూస్తాం. అయితే 4వ అధ్యాయము 13వ వచనం కానించి మనము చూసుకుంటూ 5వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా క్రీస్తు యొక్క రాకడ గురించి అపోస్తలుడైన పౌలు గారు మనకి తెలియపరుస్తున్నారు. ఆ భాగంలో నేను ఇప్పుడు తెస్సలోనిక రాసిన ఈ పత్రికలోనే రాకడ గురించి ఉన్న భాగం, ఎన్ని భాగాలంటే మీరు పరిచయంగా 1వ అధ్యాయము 1వ వచనం పరిచయము, 2వ భాగమేమో 1వ అధ్యాయము 2వ వచనం కానించి 3వ అధ్యాయం 13వ వచనం వరకు 2వ భాగము, 4వ భాగమేమో 4వ అధ్యాయము 1 నుంచి 12 వరకు కూడా 4వ భాగము, 3వ భాగము క్షమించండి. నేను 4వ భాగంలో క్రీస్తు యొక్క రాకడ గురించి 4వ భాగము 4వ అధ్యాయం 13వ వచనం కానించి 5వ అధ్యాయం 11 వరకు ఉన్న ఆ విషయాల్లో 5వ అధ్యాయంలోని 9, 7 వచనాల్లో ఉన్న ఒక్క అంశం గురించి మనము ధ్యానించాలని మీ ముందుకు వచ్చాను. తర్వాత 5వ అధ్యాయం 12వ వచనం కానించి 22 వరకు కూడా లాస్ట్ ముగింపు హెచ్చరికగా ఉంటుంది. తర్వాత ముగింపు 23 కానించి 5వ అధ్యాయం 23వ వచనం కానించి 28వ వచనం వరకు కూడా ముగింపు యొక్క మాటలు అపోస్తలుడైన పౌలు గారు మనం ఇందులో ఈ పత్రికలో, తెస్సలోనిక రాసిన పత్రికలో మనం చూస్తాం. అయితే ఇందులోనూ 2వ రాకడ అంటే ఫస్ట్ రాకడ ఆయన వచ్చేయటం జరిగింది మన కోసం, సర్వ మానవుల కోసం. ఆయన రక్తం ప్రోక్షింపబడటం జరిగింది. నమ్మిన వారేమో ఆయన సువార్తను బాహటముగా ప్రకటిస్తున్నారు. ఇంకా నమ్మలేని వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, సరిగ్గా వెలిగింపబడలేని వారు, ఒకవేళ వెలిగింపబడి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది మనకు కనపడుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రార్థన సహాయాన్ని తీసుకుని ఈ యొక్క అంశాన్ని మనము ముందుకి తీసుకుని వెళ్దాం. దేవుడు మనందరికీ కూడా ఆయన కృప, అలాగే ఆయన ప్రేమ మనందరికీ కూడా తోడు నీడై ఉండేలాగా ముందుకు వెళ్దాం. నేను 5వ అధ్యాయము 5వ వచనం కానించి చదువుకుంటే మనకి మెరుగుపడతాయి. అంటే ఏ అంశం మీద అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారో అవి మనకి తెలియపరుస్తున్నాయి. అయితే 3వ వచనం కానించి మనం చదువుకుందాం. 3వ వచనం 5వ అధ్యాయము తెస్సలోనిక రాసిన పత్రిక 3వ వచనం కానించి, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనం తటస్థించును గనుక వారు ఏమాత్రమును తప్పించుకొనలేరు. వారు ఏమాత్రము తప్పించుకొనలేరు. ఎవరు వీరు? ఎవరైతే ప్రభుని అంగీకరించలేదో, ఎవరైతే దేవుని అంగీకరించలేదో,
ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవంలోకి రాలేకపోయారో వాళ్ళ గురించి అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మరి ఇందులో 2 జనాంగాలు ఉన్నాయంటే ఇశ్రాయేలుగా పిలువబడుతున్న వారికిని అన్యజనులుగా పిలువబడుతున్న మనకిని సేమే. ఎందుకంటే ఇశ్రాయేలుగా పిలువబడుతున్న వారు యెహోవా తండ్రి అయిన దేవుణ్ణి నమ్మారు తప్ప వాళ్ళు క్రీస్తుని నమ్మలేకోకుండా ఇంకా వాళ్ళ ముసుగు వాళ్ళ ముఖం మీద కాదు, వాళ్ళ హృదయం మీదే ఉంది. అర్థమవుతుందా? 3వ వచనం కానించి మనకి సంబంధించిన మాట ఈ రోజున 5వ వచనం. కానీ మొదటి వచనం కానించి మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే 5వ వచనం ఏం చెప్తున్నారు? అసలు వెలుగు సంబంధాలు మనం ఎలా అవ్వము, వెలుగు సంబంధాలుగా ఎలా పిలువబడ్డాము, వెలుగు సంబంధాలు ఎవరిని అంటారు అన్నది కూడా మనం చూద్దాం. అంశాన్ని గురించి కూడా యోహాను సువార్త మీకు 9వ అధ్యాయానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. యోహాను సువార్త అపొస్తలుడగు యోహాను గారు 9వ అధ్యాయంలోనే ఎందుకు ప్రస్తావించారన్న మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. అర్థమవుతుందా? అయితే ఇక్కడ 2వ రాకడలో రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఉగ్రంగా రాబోతున్నాడు. మొదటగా గుర్రపిల్లగా వచ్చారు ఆయన. పాపములను మోసుకుని పోయేది సాత్వికమైన మనసు కలవారై వచ్చారు యేసుప్రభు గారు. సాత్వికమైన మనసుతో రావట్లేదు ఆయన, ఉగ్రుడై. ఎవరైతే ఆయన తీర్పులోకి లేకపోతే ఆయన ఉగ్రతకు పాలై ఎవరున్నారో బోలు మంది కనబడతారు మనకి. కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన నాతోటి అందరూ మీరు ఏకీభవించండి. ప్రార్థనలో మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి ప్రభు, ఇదిగో తండ్రి ఈ రోజున తండ్రి మీ అంశం, ఇదిగో మాకు రావాల్సిన మాటలు, ఈ అంశం నుంచి మేము ఏమి నేర్చుకోవాలి? అసలు వెలుగు సంబంధాలు అంటే ఎవరు? వెలుగు సంబంధాలుగా ఎలా తీర్చిదిద్దబడాలి? ఎవరినంటారు వెలుగు సంబంధులు? మీ కుమారుని గురించి మాకు నేర్పించింది. మీ కుమారుని యొక్క స్వభావం మాకు దయచేయనివ్వండి. మీ కుమారుని యొక్క అడుగుజాల్లో మమ్మల్ని నడిపిస్తామని తండ్రి, వింటున్న వీళ్ళకి సంయోచితమైన జ్ఞానాన్ని దయచేసి చెప్తున్న నాకు బలాన్ని ఇస్తావని, మీరు ఆలస్యం అయితే తండ్రి మరొక దినాన్ని మాకు దయచేస్తారని యేసు పరిశుద్ధమైన నామను బట్టి మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. రైట్. దేవుని ఆయన ప్రేమ విలువగా మనం ఒకసారి చూసుకుంటే 5వ వచనము మనం చూసుకుంటే 3వ వచనం 5వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం కదా. వారు ఏమాత్రమును తప్పించుకున్నారు. 4వ వచనం, సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. ఏ దినం అది? ఏ దినము? సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. ఇది పాయింట్ రాసుకోవాలి మీరు. మీరందరూ వెలుగు సంబంధులను పగట సంబంధులై ఉన్నారు. చూడండి పుట్టినోట్లో, వెలుగు కుమారులను పగల కుమారులై ఉన్నారు. అంటే వెలుగు సంబంధులు పగట సంబంధులు ఏంటి? ఈ మధ్యాహ్నము ఈ పగల రాత్రి అనుకుంటున్నారా? ఈ పగల రాత్రి కాదు. ఎప్పుడైతే ప్రభుని అంగీకరించామో, ఎప్పుడైతే ఆయన రక్షకుడైన ఆయన కృప కింద మన దీని మనసులై మన పశ్చాత్తపడి దైవ చిత్తానుసారం మన దుఃఖం ఎప్పుడైతే మనకు కలిగిందో, నేను లోకములో ఉన్నాను, లోకము శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, లోకానికి అధిపతి అయిన సాతానులో నుంచి విడుదల పొంది ప్రభులోకి వచ్చాం మనం. మీకు అర్థమవుతుందా? వెలుగు ఉండగానే మీరు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి నన్ను వెంబడించేవారు వెలుగు సంబంధులు. ఇదిగో చీకటి లోకాధికారి వస్తున్నాడు, వాడికి నాకు సంబంధం లేదంటే లోకాధికారి ఎవరు? మనుష్యుల్లో ఉండి, పరిచయంలో ఉండి, సాతాను యొక్క తంత్రాలు, అంటే దేవుని కుమారుని అంగీకరించలేని వారు పరిచయాలు మనకు కనబడతారు. అంటే లోక సంబంధుల నుంచి వేరుగా ఉండాలంటే మనం ఈ భూలోకం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళలేము, ఇక్కడే ఉండాలి. వాళ్ళని జయించాలి. నీతిమంతుడకు లోతు మీకు తెలుసు కదా. నీతిమంతుడకు లోతు తెలుసు కదా మీకు.
ఆయన దుర్మార్గులమయ్యానంట దినము నొచ్చుకుంటారు హృదయం. చూద్దాం అంశం పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. సందర్భానికి వచ్చాం కాబట్టి చూసుకుని త్వరగా ఈ అంశం మాట్లాడుకుని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుగా భక్తిహీనులగు వారికి వాటిని దుష్టంతములుగా ఉంచుటకు వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, ఈ నడవడి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత అంటే ప్రతి చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూడా వ్యభిచారం చేయాలని గుమ్మకూడారు. మీ దగ్గరికి మీ ఇంటికి వచ్చిన లోతు, మీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు దేవదూతలని తీసుకురా, మేము సహిస్తామని ఎంతగా పడిపోయారు తెలుసా ఆ ఇంటి మీద, లోతు ఇంటి మీద. అంటే చాలామంది అంటారు ఆ పరిస్థితి బాగోలేదండి, అందులో పాపం చేసేసింది. పరిస్థితి బాగోలేదా? పరిస్థితులు బాగోకుండా పాపానికి పడిపోతావా నువ్వు? అంటే దేవుడు అంటే, దేవుని కుమారుడు అంటే ఏదో మన పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు అన్నట్లు మాట్లాడతారు మీరు. సొలొమోను మహారాజు గురించి వెళ్ళి అడగాలి దేవుడు ఎలా ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారో సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్ళి అడగాలి మనం. సొలొమోను మహారాజు మందిరం కట్టినప్పటికీ ఆ మందిరం గురించి, ఆ దూత గురించి మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో చూస్తే నరపుత్రుడు ఏంటి, నువ్వు మందిరమును కట్టుటకు భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం, నువ్వు మందిరం కడతావు, నరులో కట్టిన మందిరములో నేను ఉంటానా? భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అంటే దేవుడు ఉన్నత ఔన్నత్యము, దేవుని యొక్క ఆయన ఆలోచన, ఆయన యొక్క గంభీరత్వం చూడండి మీరు. లోతు అంట నిజంగా ఈ మాట చూడండి, 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించును. ఆ తర్వాత నిజంగా ఈ మాట మీరు చదువుకుంటేనండి, ఈ మాట చదువుకుంటే అస్సలు నీతి, నిజంగా మాట చదువుకుంటే తప్పించినని ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి. నీతిమంతుడా లోతు? అవును, నీతిమంతుడు. ఆయన మనల్ని, ఆయన పరదేశంలో ఉన్నారు, మనం ఆ నీతిమంతులుగా తీర్చబడటానికి ఎన్ని అవకాశాలు వచ్చినా అన్ని విడిచిపెట్టేసుకుంటున్నామంటే, అంటే దేవుడు అంటే భయం లేదు నీకు. పకట సంబంధం కావాలని నీకు ఆలోచన లేదు. పకట సంబంధి అయినా నీతిమంతుడు. లోతు వెలుగు సంబంధి. ఎక్కడ ఏ పరిస్థితుల్లోనూ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడుకు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయంలో దినము నీతిగల తన మనసును నొప్పించుకునుచు వచ్చును. వెంటనే ప్రభు మాట్లాడుతున్నారు, భక్తులను సోదరులను తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారంగా నడుచుకునుచు ప్రభుత్వమును నిరంకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు ప్రభువు యేసు ప్రభు గారు సమర్థుడు. తప్పించారండి లోతుని. నీతిమంతుడండి, పరదేశంలో ఉన్నారండి, అబ్రాహాం ఉన్న ప్లేస్లో ఉన్నారండి ఆయన.
అసలు నువ్వు వెలుగు సంబంధం అవ్వాలంటే ఏంటి? రక్షకుడుగా ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. ముసల కన్నీళ్ళు అస్సలు పనిచేయవు. ఎవరి కోసం మనం అనుకుంటాము ప్రభు మనల్ని చూడ్డు, ప్రభు మనల్ని ఆలోచించడు అని. దేవుడు మనల్ని ఆలోచించరు. మనం ఏంటి, మన ఆలోచనలు ఏంటి అనుకుంటాం. 11వ కీర్తనకు రండి. 11వ కీర్తనకు రండి. 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చెయ్యగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. సొదొమ గొమొర్రా అప్పటికే పరిస్థితి బాగలేదు. ఎలాండి నాశనం చేసేయండి. దేవుడే అనుమతించాడు. లోతు గారు తప్పించుకున్నారు. లోతు భార్య ఏమో లోకములో ఆశలతో నిండిపోయినప్పుడు లోతు భార్య గురించి మళ్ళీ మనకు సువార్తలో కనపడుతూ ఉంటుంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. వెనక్కి తిరిగే స్వభావం ఇంకా ఉన్నదేమో. ప్రాచీన స్వభావానికి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో. వెలుగు సంబంధంగా నువ్వు ఉండకూడదు అనుకుంటున్నావేమో. ఆయన వచ్చే రాకడికి నువ్వు వెలుగు సంబంధంగా తీర్చిదిద్దపడపోతే, లోకానికి వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారిని మనస్ఫూర్తిగా నువ్వు అంగీకరించకపోతే నీ నాశనానికి నీవే నీ దేహాన్ని వెళ్ళిపోవటానికి కారణం నీవే. వారు కాదు, పక్కవారిని చూసి నేను చెడిపోని అంటామన్నది అవివేకం. పక్కవారు అగ్గిపట్టేసుకుని నువ్వు అగ్గిపట్టుకోవు కదా. పక్కవారు సముద్రం దూకెత్తా నువ్వు దూకెత్తావా? కనీసం జ్ఞానం లేదా? పక్కవారు నన్ను ఎలా చేసేసారండి, స్నేహితులు నన్ను ఎలా చేసేసారండి, స్నేహితుల ద్వారా నేను ఎలాగ నాశనం అయిపోయింది. స్నేహితులు వంకట నీకు ఇష్టము, దురాశ అంటే, విచారం అంటే ఇష్టము, అబద్ధాలు ఆడటం అంటే ఇష్టము, ఇవన్నీ కూడా నీకు ఇష్టం కాబట్టి అపవాది కూడా యొక్క సెక్స్లో చేరి అపవాది యొక్క ఆలోచన బట్టి నువ్వు నడుస్తున్నావు. పైపెచ్చు నేను భక్తిపరుడిని, నీతిమంతుని అంటే దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఆనాటి పాత నిబంధనలో సొదొమ గొమొర్రాలు ఎలా నాశనం అవ్వారు, అయినా కానీ నీతిమంతుడిగా లోతు గారిని తప్పించుకున్నాడు దేవుడు. మనమున్న ఈ సమాజంలో, ఇప్పుడున్న ఈ కాలంలో మనం రక్షింపబడాలంటే, ఆయన కృపలో మనం వెళ్ళాలంటే, ఆయన పరిశుద్ధతలో మనం నడుచుకోవాలంటే మనం కూడా ప్రయాసపడతాం. ఆయనను మనము వెంటాడదాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను, పగట సంబంధులై ఉన్నారు. మనము రాత్రివారం కాము, చీకటి వారం కాము. రాత్రివారం అంటే, చీకటి వారం అంటే ఏంటి అర్థం? అపవాది యొక్క ఆలోచనలో లేవు మనం. చీకటి గలవాడాడు. చీకటికి వెలుగుకి చాలా తేడా. కయ్యోనికి హేబేలుకి చాలా తేడా. సత్యానికి అసత్యానికి చాలా తేడా. వెలుగుకి చీకటికి చాలా తేడా. చెత్తకి ధాన్యానికి చాలా తేడా. బుద్ధి గల కన్యకులు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. బుద్ధి లేని కన్యకులు చీకటిని సంపాదించుకున్నారు. ఏమి ప్రయోజనం అండి? ఎంతలో కనబడి అంతలో మాయపోయే మన ఆవిరి కోసం, మన జీవితాల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నావు? 70-80 సంవత్సరాలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూద్దాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనము దేవుని యొక్క ఆలోచన బట్టే, ఆయన ప్రేమను బట్టే ఉండాలి. ఇదే సందర్భం మనకి యోహాను సువార్తలో ముగించుకుందాం. 9వ అధ్యాయానికి వచ్చి ముగించుకుందాం. చాలా చక్కగా వింటున్నారు మాటలు. 9వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా మీరు ఇంచుమించు ఒక గ్రుడ్డు అతన్ని మార్పించుతూ విలువైన మాటలు చెప్పడానుకున్నప్పుడు మనం దాన్ని ఆలోచించుకుంటూ ముందుకి వెళ్దాం. దేవుని మహాప్రేమ, ఆయన కృప మనందరికీ కూడా తోడు నీడై ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.